హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మన ఆలోచనలే మన యోగం, మన రాజే వైభోగం. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. అనంత కృష్ణస్వామి గారు చెప్పిన ప్రతి అక్షరం మనం పాటించగలిగినప్పుడు మనం డబ్బు, సంపద, ఐశ్వర్యంతో కూడి ఉండగలం. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. అన్నీ అనుభవించాలని ఉంటుంది, అయితే అది అసాధ్యమని మనల్ని వెనక్కి నెట్టేస్తుంది. మనం భయమును వదిలివేయాలి, బయటకు రండి, అప్పుడే ఏదైనా చేయగలము. మీరు కోరిన ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోండి. మీ కోసం విశ్వం అనంత సంపాదనను సమకూర్చి ఉన్నది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. అడగండి, విశ్వసించండి, పొందండి. అది ఏదైనా సరే మనం విశ్వాన్ని అడిగితే విశ్వం మనకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా ఈ సూత్రాన్ని విమర్శించకండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీకే సేవలు, సేవకులు అన్నీ సిద్ధం చేయబడతాయి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఈ విశాలమైన ప్రపంచంలో మీరు ఏదైనా పొందడానికి మీరు అర్హులు. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు నా బ్యాంక్ ఖాతాలో రోజు రోజుకి డబ్బులు పెరుగుతున్నవి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీలో కలిగే ఆలోచనలను డబ్బు, సంపదపై మళ్లించండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, అభినందించుకోవడం చేయండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు వీలైనంత మనీ మెడిటేషన్ చేయండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే జరుగుతుంది. మీరు అన్నీ అనుభవించాలి అనుకుంటారు, కానీ మీ వల్ల చేత కాదు. అట్లీస్ట్ కలలు కనడానికి కూడా మీకు చేత కాదు. అలాంటప్పుడు మీ గోల్ ఎలా రీచ్ అవుతారు? ఒక్కసారైనా ట్రై చేయండి. కలను కనండి, ఊహించుకోండి. కలలో కూడా మీరు సంతోషంగా ఉండండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.